ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 16 వరకు ఉండే రాశి ఫలితాలు. ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా మరి ఈ వారం రాశి ఫలితాలు ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు గ్రహాలను బట్టి ప్రస్తుత గ్రహాలను బట్టి అంచనా వేసుకోగలరు. ఇది ఈ వారానికి సరిపడా మరి వార ఫలాలు. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మరి రాశి ఫలితాలు అనేవి గ్రహాలను బట్టి, అవి కూడా ప్రస్తుత గ్రహాలను బట్టి నక్షత్రాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్క రాశి ఒక్కొక్క విధంగా ఉంటుంది, అది మనందరికీ తెలుసు. కాబట్టి ఒక్కొక్క రాశిగా చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అదృష్టవంతులు అవ్వబోతున్నారు. ఉద్యోగపరంగా ఉత్తమ ఫలితాలు ఉంటున్నాయి. పెద్దలతో చర్చిస్తే కొన్ని విషయాల్లో స్పష్టత కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు విఘ్నాలు ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వ్యాపారంలో లాభాలు రాబోతున్నాయి. అలాగే మీకు ఉత్సాహం కూడా పెరుగుతుంది. మీకు మేలు చేసే పనులు మీరు చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వారంలో మీకు ధన లాభ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి నూతన అంశాలు కూడా మీరు నేర్చుకుంటారు. ఉత్సాహం మీ జీవితంలో పెరుగుతుంది. మీరు ఎన్నో ఇంతకుముందు అంటే ఉగాదికి ముందు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఉండవచ్చు, కానీ ఇక నుంచి మీకు శుభ ఫలితాలు రాబోతున్నాయి. అది కూడా ఉగాది మొదలైన ఈ మొదటి వారం నుంచే మీకు అదృష్టవంతులయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మరి మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే డైలీ మీరు ఆ సూర్య నమస్కారాలు లేదంటే సూర్య దర్శనాన్ని చేసుకుంటే మీకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఇక రెండో రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ వారంలో ముఖ్యమైన కార్యాల్లో మీకు శీఘ్రమైన విజయాలు కనిపిస్తున్నాయి. ధైర్యంగా ముందడుగు వేయండి. తప్పకుండా మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో మీ స్వయం కృషితో దానివల్ల మీరు పైకి వస్తారు, సాధించి చూపుతారు. ఇక ఉద్యోగం వ్యాపారాలు చేసేవారికి చాలా అనుకూలమైన వారంగా ఉంది. అనేక మార్గాల్లో మీరు లాభపడే సూచనలు కూడా మీకు ఉన్నాయి. కొందరి వల్ల విఘ్నాలు ఎదురవుతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వారంలో మీరు తెలివిగా తప్పించుకుంటారు కూడా. కాబట్టి మీరు ఇటువంటి విషయాల్లో కొంచెం దూరంగా ఉండడం చాలా ఉత్తమం. సమయపాలన అనేది చాలా చాలా అవసరం మీ జీవితంలో. కాబట్టి మీరు ఏది చేస్తున్నా కూడా సమయపాలన పాటించండి. తప్పకుండా మంచి ఫలితాలు మీరు అందుకుంటారు. ఇక మూడో రాశి చూస్తే మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారంలో విశిష్టమైన శుభయోగాలు ఉన్నాయి. మీరు దైవానికి ఎక్కువగా సంబంధం కలిగి ఉంటారు కాబట్టి దైవ అనుగ్రహం మీకు తప్పకుండా ఈ వారంలో లభిస్తుంది. ఇక ఉద్యోగంలో అభివృద్ధిని సాధించగలుగుతారు. మీకు సుస్థిరత అనేది తప్పకుండా వచ్చేస్తుంది. భవిష్యత్తుకు సంబంధించిన అవసరమైన పనులను కూడా మీరు ప్రారంభించబోతున్నారు. వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వ్యాపార లాభాలు ఉన్నాయి. కొన్ని అవాంతరాల నుండి మీరు బయట పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు మీరు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే వాటి నుంచి మీరు బయటపడే సూచనలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. ఓర్పు అనేది మీ జీవితంలో చాలా చాలా ఉత్తమం. కాబట్టి మీరు ఏది చేసినా కూడా ఓర్పుతో చేయండి. అలాగే తడబాటు లేకుండా ఏదైనా విషయాన్ని మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి. మీ ఇష్ట దైవాన్ని మీరు పూజించండి. కుటుంబ పరంగా మీకు శాంతి ఉండబోతుంది ఈ వారంలో. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారిలో ఈ వారం చూస్తే మీరు ఏదైతే వృత్తి లేదంటే పని చేస్తున్నారో దాంట్లో కొంచెం నైపుణ్యాన్ని సంపాదిస్తారు. మీరు ఏదైనా ముందస్తు ప్రణాళికతో వెళ్ళడం వల్ల మీరు లాభాన్ని పొందుతారు. వృత్తిలో మీకు పేరు వస్తుంది. ఉద్యోగంలో మీరు పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. శ్రమ ఎదురైతే మీకు చాలా ఫలితం బాగుంటుంది. కాబట్టి పట్టుదలతో మీరు చెయ్యండి. ఒక మెట్టు పైకి ఎక్కే సూచనలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తుకి సంబంధించిన ఆలోచనలు ప్రణాళికలు మీరు సిద్ధం చేసేందుకు ఇది మంచి కాలం. కాబట్టి మీరు ఆలోచన ఉంటే ఇప్పుడే ప్రయత్నించండి. ధనలాభ సూచనలు బాగా ఉన్నాయి. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు మీకు లభించబోతుంది. కాబట్టి మీరు మంచి ఆలోచనతో మంచి మనసుతో
మీరు ముందుకు వెళితే ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా రాబోతున్నాయి. శాంతి మీకు జీవితంలో పెరగబోతుంది. ఇక సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి విషయంలోనూ మీరు శ్రద్ధ చాలా చూపించాలి. సరైన దిశానిర్దేశంతో సమాజంలో గొప్ప కీర్తిని పొందబోతున్నారు. మీరు ఉద్యోగంలో మీరు ఇంతకుముందు అపజయంలో ఉంటే ఇప్పుడు విజయాన్ని సాధిస్తారు. ప్రమోషన్స్ ఏమైనా ఉంటే మీకు దక్కబోతున్నాయి. మీరు స్థిర బుద్ధితో మంచి ప్రయత్నాలు చేయండి. తప్పకుండా మీరు చేసే పనులు ఏవైతే ఉన్నా మీకు ఉత్సాహాన్ని ఇస్తే అందులో విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారం చేసేవారికి కొత్త వ్యాపార ప్రకటనలు కానీ లేదంటే వ్యాపార లాభాలు వచ్చే సూచనలు కానీ చేయడం వల్ల మీకు ధనం వృద్ధి చెందుతుంది వ్యాపారంలో. ఇక ఈ వారంలో మీరు నూతన వస్తు లాభం ఉంది, అది తప్పకుండా మీకు అందుతుంది. మీరు ఇష్టదైవ ఆరాధన చేయడం చాలా ఉత్తమంగా మీకు చెప్పబడుతుంది. ఇక కన్యరాశి వారు ఈ వారంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే తెలియని ఆటంకాలు ఎదురవుతాయి. సరైన పద్ధతిలో పని ప్రారంభించి మీరు ముందుకు వెళితే మీకు విజయం అనేది తప్పకుండా ఎదురవుతుంది. లేదంటే మీరు సరైన పద్ధతిలో వెళ్ళకపోతే మీకు కాలం అనేది వ్యతిరేకంగా ఉండబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీరు ఎప్పుడు కూడా మంచిని ఊహించుకోండి, చెడును ఎప్పుడు ఊహించకండి. దీనివల్ల మీకు నష్టం కలుగుతుంది. కాబట్టి మీరు తోటి వారి సూచనలు కూడా తీసుకోండి. అంటే వాళ్ళ ఆలోచన మీకు ఉపయోగపడుతుంది. వాళ్ళ ఆలోచన ఏదైతే ఉందో అది మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళ సూచనలు తీసుకోండి. ఇంకా చెప్పాలంటే దైవశక్తి మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ దైవం మీద ఆధారపడడానికి ప్రయత్నించండి. ఇక తులారాశి వారికి అనేక మార్గాల్లో ఈ వారంలో విజయం పొందబోతున్నారు. ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి, పురస్కారాలు ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి. ప్రశాంత జీవనం మీకు కొనసాగబోతుంది. కాలం అన్ని విధాలా మీకు సహకరించబోతుంది. వ్యాపారం చేసేవారైతే వ్యాపార లాభాలు రాబోతున్నాయి. ఆర్థిక లాభాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తోటి వారి సహకారం మీకు లభించబోతుంది. కాకపోతే చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. అవి కూడా మీకు అనుకూలంగానే మారబోతున్నాయి. మీరు భూమి కానీ గృహం కానీ వాహనం కానీ ఏదైనా ఉంటే అది తప్పకుండా మీకు అందుకోబోతున్నారు. వాటి యోగం మీకు ఉంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో మనస్ఫూర్తిగా అవి కార్యాలు తప్పకుండా సిద్ధిస్తాయి. ప్రయత్నాలను మానుకోకండి. ఇక వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి. మంచి కాలం ఇప్పుడు నడవబోతుంది. ఉద్యోగంలో ఎప్పటి పని అప్పటి చేయడానికి ప్రయత్నించండి. ఫలితం అద్భుతంగా ఉండబోతుంది. మంచి మనసుతో మీరు ఏదైనా మంచి కార్యం చేస్తే బంగారమయ జీవితాన్ని మీరు అందుకోబోతున్నారు. ఇక వ్యాపారం చేసేవారికి వ్యాపార అనుకూలతలు ఎక్కువనే, బాధ్యతలు పెరిగితే ఇంట్లో శుభం జరగబోతుంది. ఎదురు చూస్తున్న ఒక పని పూర్తయ్యే వారంగా ఈ వారంలో కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం. ఇక ధనుసు రాశి వారికి ఈ వారంలో వ్యాపారాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో కలిసి వచ్చే సూచనలు బాగా ఉన్నాయి. ధన లాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగం చేసేవారు బాగా కష్టపడి పనిచేయాలి. ఒత్తిడిని తట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. అవకాశాలను అందిపుచ్చుకోవాలి. కొన్ని విషయాల్లో అయితే మీకు స్పష్టత అయితే లేదు. ఒక స్పష్టత రావడానికి ప్రయత్నించండి. వారం మధ్యలో మీరు విజయాన్ని పొందుతారు. సాహసాలు చేయకండి. కుటుంబ సభ్యులు సలహాలు చాలా అవసరం మీకు, కాబట్టి తీసుకోండి. మీరు సంతోషించే విషయాలు ఈ వారంలో మీకు అందబోతున్నాయి. ఇక మకర రాశి వారికి ఉద్యోగం చేసేవారు ఎవరైతే ఉన్నారో అద్భుతంగా ఉంది. దైవానుగ్రహం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. లోపం లేకుండా కృషి చేయడానికి ప్రయత్నించండి. కాలం మీకు సహకరిస్తుంది కాబట్టి మంచి సత్ఫలితాలు అందుకోబోతున్నారు. వ్యాపారం మిశ్రమంగా ఉండబోతుంది. ఆర్థికంగా లాభపడతారు. కుటుంబ పరంగా బాధ్యతలు పెరుగుతాయి. ధర్మదేవత అనుగ్రహంతో శక్తి లభిస్తుంది. ఆపదలు తొలగిపోతే కాబట్టి ప్రతి విషయం మీకు శుభప్రదంగా ఉండబోతుంది. ఇక కుంభరాశి వారు మనోబలంతో విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగరీత్యా శ్రద్ధ పెట్టాలి. మీరు సహనాన్ని కోల్పోయే సందర్భాలు మీకు ఎదురు కాబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ ధర్మాన్ని మీరు సకాలంలో నిర్వర్తించడం ద్వారా ఉత్తమ ఫలితాన్ని పొందుతారు. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉండకూడదు. మిత్ర లాభం ఉంది. కొత్త ఆలోచనలు శక్తినిస్తాయి. అవాంతరాలను దాటుతారు మీరు. కాబట్టి ప్రతి విషయం మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి మనోబలంతో మీరు ముందుకు వెళ్ళండి. ఇక చివరిగా మీనరాశి వారు పట్టుదలతో పనిచేస్తే తగినంత ప్రతిఫలం వస్తుందని మీరు నమ్ముతారు. కాబట్టి మీరు అదే విధంగా చేసుకుంటూ వచ్చారు. దానికి తగినంత ప్రతిఫలం మీకు ఇప్పుడు లభించబోతుంది.
ఉద్యోగంలో ఏదైతే మీరు అనుకుంటున్నారో దాంట్లో మీరు ప్రశంసలు అందుకోబోతున్నారు. సంతృప్తినిచ్చే అంశం ఉన్నాయి కాబట్టి మీరు సంతృప్తిగా ఉంటారు. ఈ వారంలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడి ముందుకు వెళ్ళండి. ఉత్సాహాన్ని బట్టి పనులు పూర్తవుతాయి కాబట్టి వాటిని ఉత్సాహంతో చేయండి. మీరు ఏదైతే స్వయం కృషితో ఎన్నో ఇప్పటి వరకు చేరుకున్నారో అదే లక్ష్యాన్ని మళ్ళా మీరు చేరుకోబోతున్నారు. వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వ్యాపార లాభాన్ని పెంచుకోండి. ఆర్థిక స్థితి మెరుగుపడే వారంగా ఉంది. ఎందుకంటే మీరు కూడా ఉగాది తర్వాత కొత్త సంవత్సరంలోకి వచ్చారు కాబట్టి ఇక నుంచి అన్నీ మీకు లాభాలు కలగబోతున్నాయి. ఆపదల నుంచి మీరు బయట పడే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంతకుముందున్న ఆపదలు అయితే అవన్నీ తొలగిపోతున్నాయి. ఇంక మంచి వార్తలు మీరు వింటారు. తప్పకుండా ఉత్సాహంతో మీరు ఉరకలు వేస్తూ మీరు మేలుకరంగా ఉండే పనులు చేస్తూ ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీకు అయితే ముఖ్యంగా మీకు ఏంటంటే మీరు శాంతం ఎక్కువ వహించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా తొందరపడి మాట్లాడకుండా ఉండండి. దీనివల్ల మీకు ఉపయోగం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి మరి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. ఇది ప్రస్తుత గ్రహాలు నక్షత్రాలు ఆధారంగా మీకు ఈ వివరాలను ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు జాగ్రత్తలు వహిస్తూ ఉత్సాహంతో ముందుకు వెళ్ళండి. సర్వే జన సుఖినో భవంతు.